హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కూలెంట్ చేంజ్ చేసే ముందు కూలెంట్ రిజర్వ్ ట్యాంకు, రేడియేటరు పూర్తిగా ఇంజన్ మొత్తం ఫ్లాష్ చేసుకోవాలి. లిక్విమాలి కెమికల్తోని ఇంజన్ రేడియేటర్ ఫ్లాష్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇవి క్లీన్ చేసుకున్నాక లిక్విమాలితోని రేడియేటర్ ఫ్లాష్ ఎలా చేయాలో చూద్దాం. రిజర్వ్ ట్యాంక్ చూసిరా ఎంత రస్ట్ లాగా ఉందో, బ్లాక్. అదంతా మొత్తం కూలెంట్ తక్కువ, వాటర్ ఎక్కువ పోయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కూలెంట్ మనం ఆర్టీయూ కాకుండా కాన్సంట్రేట్ పూర్తిగా వితౌట్ వాటర్ వాడాలి. చాలామంది ఏమంటారు అంటే వితౌట్ వాటర్ వాడితే రేడియేటర్ జామ్ అవుతుంది అని అంటారు, కానీ తప్పు. రేడియేటర్ కానీ ఇంజన్ కానీ బ్లాక్ అవ్వడం, జామ్ అవ్వడం అనేది ఉండదు. కూలెంట్ ఎంత ఒరిజినల్ వితౌట్ వాటర్ వాడతారో అంత ఇంజన్ లైఫ్ వస్తుంది. చాలామందికి తెలియక 1 లీటర్ కూలెంట్ 3 లీటర్ ఆయిల్ వాటర్ వాడతారు. అలా వాడడం వల్లనే వచ్చిన ఈ సమస్యలు. ముందు ఎలా ఉంటుందో చూద్దాం. రిజర్వ్ ట్యాంక్ ఓపెన్ చేస్తే కనబడింది అది విషయం. లిక్విమాలితోని రేడియేటర్ ఫ్లాష్ చేయడం వల్ల ఇంజన్ లైఫ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. రేడియేటర్ కింద ఉన్న పైప్ ఓపెన్ చేసుకొని అందులో ఉన్న కూలెంట్ ఏదైతుందో డ్రైన్ చేసుకోవాలి. కింద ఉన్న డ్రైన్ పైప్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. పనిలో పని డ్రైన్ చేస్తుండ్రు కదా, ఒకసారి థర్మోస్టేట్ వాల్వ్ ఉందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోండి. చాలామంది మెకానికులు మరి తెలిసా తెలియకనా తెలియదు నాకు, కానీ 90% వెహికల్స్కి థర్మోస్టేట్ వాల్వ్ పీకేస్తుంది. నా వెహికల్లో కూడా థర్మోస్టేట్ వాల్వ్ ఉందా లేదా చూద్దాం. ఓన్లీ ఇప్పుడు రేడియేటర్ హోస్ పైపు అంటే డ్రైన్ పైప్ మాత్రమే పీకడం జరిగింది. కూలెంట్ కలర్ కూడా చూసిరు కదా, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, కూలెంట్ క్వాంటిటీ తక్కువ ఉంది. పూర్తిగా ఒరిజినల్ వాడే ప్రయత్నం చేయండి. వితౌట్ వాటర్ చాలా మంచిది. చూడండి రస్ట్ ఎలా ఉందో. ఇది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడానికి గల అంటే ఇలా అవ్వడానికి కారణాలు ఇవే. వాటర్ పోయకపోతే పూర్తి కూలెంట్ అయితేనే మాత్రం ఇంజన్ చాలా బాగుంటుంది. థర్మోస్టేట్ వాల్వ్ ఉందా లేదా చూసే ప్రయత్నం చేస్తున్నా. థర్మోస్టేట్ వాల్వ్ లేకపోతే కంపల్సరీ వేయాల్సిందే. ఉంటే అది పనిచేస్తుందా లేదా, ఏ కండిషన్లో ఉందో చూడాల్సిందే. చూడండి ఇక్కడ మీరు ఎంత రస్ట్ వచ్చిందో. హోస్ పైపు ఎల్బో కాడ చాలా రస్ట్ వచ్చింది. ఈ వెహికల్ నేను సెకండ్స్లో తీసుకున్నా కాబట్టి నాకు ఇదివరకు ప్రీవైజ్ ఓనర్ ఎలా వాడాడో తెలియదు కదా, అందుకే నేను మొత్తం ఓపెన్ చేసి అన్నీ చెక్ చేద్దామనే ఉద్దేశం కొద్దీ ఎల్బో కూడా వీకడం జరుగుతుంది. ఫైవ్ లీటర్స్ కూలెంట్ తీసుకున్న క్యాస్ట్రాల్ కంపెనీ పూర్తి కూలెంట్ వాడతా, ఒక చుక్క కూడా వాటర్ వాడా. ఎల్బో ఓపెన్ అవుతుంది చూడండి. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. దీంట్లో వచ్చేసి అది థర్మోస్టేట్ వాల్వ్ లేదు, థర్మోస్టేట్ వాల్వ్ పీకేసిర్రు. 90% వెహికల్స్కి ఉండవని చెప్పినా కదా, దీంట్లో నా వెహికల్లో కూడా పీకేసిర్రు. మరి అది ఎందుకు పీకేరు ఏందనేది తెలియదు. థర్మోస్టేట్ వాల్వ్ లేకపోతే ఇంజన్కు టెంపరేచర్ సరైన విధంగా మెయింటైన్ అవ్వదు. లిక్విమాలి రేడియేటర్ క్లీనర్తోని క్లీన్ చేస్తున్నా. థర్మోస్టేట్ వాల్వ్ లేకపోవడం వల్ల ఇంజన్ టెంపరేచర్ హై అన్న కావచ్చు, లో అన్న కావచ్చు, మెయింటైన్ సరిగ్గా అవ్వదు. ఫ్యాన్ సరైన విధంగా నడవదు ఆటోమేటిక్గా. ఇంజన్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే థర్మోస్టేట్ వాల్వ్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తుంది.
నా వెహికల్లో కూడా లేదు. 10 మినిట్స్ ఇంజన్ ఐడియల్లో ఉంచినట్టయితే 2 సార్లు ఫ్యాన్ ఆన్ అయినాక మళ్ళీ డ్రైన్ చేయాలి. డ్రైన్ చేసి మళ్ళీ ఒకసారి వాటర్తో క్లీన్గా కడగాలి, దాంట్లో ఎలాంటి కెమికల్ లేకుండా. ఆ తర్వాతే కూలెంట్ పోసుకోవాలి. ఇంజన్ ఫ్యాన్ ఆన్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నా. 2 టైమ్స్ ఫ్యాన్ ఆన్ అయినాక మళ్ళీ ఒకసారి డ్రైన్ చేయాలి. డ్రైన్ చేసి లోపల ఎలాంటి కెమికల్ లేకుండా క్లీన్ చేసుకున్నాక రేడియేటర్ కూలెంట్ మాత్రం ఫిల్ చేయాలి. థర్మోస్టేట్ వాల్ లేదు కాబట్టి సరైన విధంగా టెంపరేచర్ రాలేదు. డ్రైన్ చేశాను, చూడండి ఎలా ఉందో. థర్మోస్టేట్ వాల్ వేసినాకనే కూలెంట్ ఫిల్ చేసి కూలెంట్ వీడియో మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తా. ఇది ఓన్లీ ఫ్లాషింగ్, రేడియేటర్ ఫ్లాషింగ్, రిజర్వ్ ట్యాంక్ ఫ్లాషింగ్, వాటర్ పైప్ సెక్షన్స్ ఏదైతున్నాయో మొత్తం క్లీన్ అవ్వడం కోసమే ఈ ప్రాసెస్. క్లీన్ అయినాక మళ్ళీ కూలెంట్ ఏదైతుందో కూలెంట్ పోసే వీడియో మీకు నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. పర్ఫెక్ట్ క్లీన్ అయింది. థర్మోస్టేట్ వాల్ వేసాక నెక్స్ట్ వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ.